ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మాస్ చేంజెస్. మాస్ చేంజెస్. సో మాస్ చేంజెస్ అంటే ఇప్పుడు జిఎల్ మాస్టర్ ఉంది. జిఎల్ మాస్టర్స్ అన్ని కూడా కొన్ని ఒక మీ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు, కొన్ని ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు. వాటిలో కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఒక 1 or 200 వెండర్స్ ఆర్ కస్టమర్స్ బ్లాక్ చేయమన్నారు. పేమెంట్ అనేది బ్లాక్ చేయమన్నారు. సో పేమెంట్ అవి బ్లాక్ చేయాలంటే ఎలా చేయాలి? యాక్చువల్గా మన దగ్గర చాలా ఉంటాయి కంపెనీ. ఎగ్జాంపుల్ మీరు జాబ్లోకి వెళ్తే అట్లీస్ట్ కొంతమంది 5 కంపెనీ కోర్స్ పైన వర్క్ చేస్తుంటారు, కొంతమంది 10 కంపెనీ కోర్స్ పైన వర్క్ చేస్తుంటారు. అది చెప్పలేం, డిపెండ్స్ ఎలా ఉంటుంది అనేది. ఇట్లా మల్టిపుల్ కంపెనీ కోర్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా మల్టిపుల్ కంపెనీ కోర్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మల్టిపుల్ కంపెనీ కోర్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు సో వెండర్ మాస్టర్ లేదంటే కస్టమర్ మాస్టర్ ఏదన్నా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా చేయాలి? సో దీన్ని ఏమంటారంటే మాస్ చేంజెస్ అంటారు. మాస్ చేంజెస్. మాస్ చేంజెస్ అంటారు. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, టైప్ చేయాలని టైం పడుతుంది, నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచేసాను. ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్ చూడండి. పేజ్ ఉంది, ఓపెన్ చేయండి చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. It's always a source of the data from broadcasting. సో చూడండి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేశారు. క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00. జిఎల్ చేంజ్ FS00. సో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ FS00, జిఎల్ చేంజ్ FS00. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేశారు. టీ కోడ్ ఏంటి? FK01, వెండర్ చేంజ్ FK02. జిఎల్ క్రియేషన్ FS00, జిఎల్ చేంజ్ FS00. వెండర్ క్రియేషన్ FK01, వెండర్ చేంజ్ FK02. కస్టమర్ క్రియేషన్ XD01, కస్టమర్ చేంజ్ FD02. అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02. ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ KE51, ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52. కాస్ట్ సెంటర్ క్రియేషన్ KS01, కాస్ట్ సెంటర్ చేంజ్ KS02. ఓకే, సో ఇట్లా మాస్టర్ డేటాని చేంజెస్ చేయడానికి డిఫరెంట్ టీ కోడ్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి ఉపయోగిస్తాం. సో ఇవన్నీ మాన్యువల్గా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్. మాన్యువల్గా ఇవన్నీ చేంజెస్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో అందువల్ల ఏం చేస్తాము? మాస్ చేంజెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉపయోగించేసి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్లాక్ చేయాలన్నా లేదంటే అన్బ్లాక్ చేయాలన్నా మనం ఒక టీ కోడ్ని బేస్గా చేసుకుని చేంజెస్ అనేవి చేస్తాం. ఒక టీ కోడ్ని బేస్గా చేసుకుని చేంజెస్ అనేవి చేస్తాం.
సో ఇక్కడ కనిపించే టీ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ టీ కోడ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? వెళ్ళండి. సో ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా మనం ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ 1 or 2 vendors, 1 or 2 customers, 1 or 3 assets. సో ఏదైనా 1 or 2 చేంజెస్ చేయాలంటే మనకి టీ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చేంజెస్ కి సంబంధించిన టీ కోడ్స్. ఇవన్నీ కూడా ఏంటి? చేంజెస్ కి సంబంధించిన టీ కోడ్స్. ఇవన్నీ చేంజెస్ కి సంబంధించిన టీ కోడ్స్. ఇవన్నీ చేంజెస్ కి సంబంధించిన టీ కోడ్స్. మరి మల్టిపుల్ డేటా ఉంది. ఒక 1000 వెండర్స్ ఉన్నారు. ఓకేనా? అవన్నీ ఎలా చేంజ్ చేయాలి? మాస్ డేటా చేంజెస్ అంటే మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. మాస్ డేటా చేంజెస్ అంటే మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం అని అర్థం. మీకు కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తాను, యాడ్ చేసుకోండి. ఒక ఎక్సెల్ షీట్లో కాపీ పేస్ట్ చేయండి ఇమేజ్. ఫస్ట్ ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, ఈ ఇమేజ్ కాపీ పేస్ట్ చేయండి. మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. యాడ్ అవట్లేదా? సరే, చాట్ బాక్స్లో డేటా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేశాను, పేస్ట్ చేశాను. కాపీ చేసి ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి. వీటి యాడ్ అవ్వకపోతే వదిలేండి, కావట్లేదు కదా. ఏమైందండి ప్రగతి? ఏమైంది ప్రగతి? అది యాడ్ అవ్వట్లేదు సార్. యాడ్ అవ్వట్లేదు మరి చెప్పాలి కదా నాకు మీరు. సరే ఒక పని చేయండి. సరే ఇమేజ్ ఉంది కదా, అర్థమైంది కదా. ఓకే ఫైన్, తర్వాత చూడండి. సో మాస్ డేటా చేంజెస్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. మల్టిపుల్ డేటా చేంజెస్ ఎట్ ఏ టైం. 100 to 1000 వెండర్స్ చేంజ్ చేయాలి, 2000 to 4000 వెండర్స్ చేంజ్ చేయాలి, ఎట్ ఏ టైం చేంజ్ చేయాలి. ఏపీపీ ద్వారా మల్టిపుల్ వెండర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేసాం. అలాగే మాస్ చేంజెస్ ద్వారా మల్టిపుల్ వెండర్ ఇన్వాయిసెస్, మల్టిపుల్ వెండర్ మాస్టర్స్, మల్టిపుల్ కస్టమర్ మాస్టర్స్, ఇటువంటివి చేంజెస్ చేయడానికి మనకి ఈ మాస్ చేంజెస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మాస్, ఐ వాంట్ టు బ్లాక్ 1000 వెండర్స్ ఎట్ ఏ టైం. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ మాస్, MASS. సో మాస్ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని మల్టిపుల్ వెండర్స్ ని బ్లాక్ చేయొచ్చు, మల్టిపుల్ కస్టమర్స్ ని బ్లాక్ చేయొచ్చు, మల్టిపుల్ గా బ్లాక్ చేయొచ్చు. మాస్. ఫస్ట్ ఓ పని చేద్దాం. ఫస్ట్ బ్లాక్ చేయాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ SC16N వెళ్ళండి. SC16N. మాస్ చేంజెస్ ఎలా చేయాలి? SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి.
సో మీరు SE69కి వెళ్ళారు. సో వెండార్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ ఎవరు చెప్తారు? వెండార్ మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది ఎవరు చెప్తారు? వెండార్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? BKPF, BSEC టేబుల్ ఇలా చెప్పాను, మీకు కొన్ని టేబుల్స్ చెప్పాను. GL మాస్టర్ SKA1 ఇలా చెప్పాను. సో వెండార్ మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అది కూడా చెప్పాను. ఎవరు చెప్తారు? గూగుల్లో ఫైండ్ అవుట్ చేయండి ఎవరన్నా. మీకు తెలియకపోతే గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వెండార్ మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? LFB1 ఇవ్వండి. LFB1 ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో మీ దగ్గర టోటల్గా ఓన్లీ 4 వెండార్స్ మాత్రమే క్రియేట్ చేశారు. అదే ప్రాజెక్ట్లోకి వెళ్తే 1000 వెండార్స్ ఉండొచ్చు, 2000 వెండార్స్ ఉండొచ్చు, 5000 వెండార్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇంతమంది ఉంటారు. సో ఈ వెండార్స్ని ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి? బ్లాక్ చేయాలి. చూసారా? బ్లాక్. ఈ వెండార్స్ని బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి? వెండార్స్ని బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి? సో 4 వెండార్స్ అయితే XK02 ద్వారా చేయొచ్చు. కాదు, మల్టిపుల్ వెండార్స్ ఉన్నారు అనుకుందాం. ఇవన్నీ ఒక 1000 వెండార్స్ అనుకుందాం. ఎలా బ్లాక్ చేయాలి? ఫస్ట్ ఈ డేటాను మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం? ఇది స్ప్రెడ్షీట్, కంటిన్యూ, డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ అయిందా? ఇది ఈ వెండార్ నంబర్స్ని బేస్గా చేసుకుని మనం వెండార్స్ని బ్లాక్ చేస్తాం. డెస్క్టాప్ పైన సేవ్ అయిందా చూడండి. నేను అందులో సేవ్ చేయలేదు సార్, నార్మల్ గా సేవ్ చేసి సిస్టమ్ లో సేవ్. డెస్క్టాప్ పైన సేవ్ అయిందా? అసలు డెస్క్టాప్ మీద అవ్వలేదు సార్, చేయలేదు. చేయండి. మీరు ఆ షీట్ ఓపెన్ చేసి సేవ్ యాజ్ కొట్టేయండి. స్ప్రెడ్షీట్ ఎలా చేయండి, కంటిన్యూ చేయండి, డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. ఎలా చేయండి, ఎలా చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ సో ఏం చేయాలి? ఈ వెండార్ మాస్టర్ డేటాని మనం ఏం చేయాలి? ఈ బ్లాక్ చేయాలి. టీ కోడ్ ఏంటి? మాస్, MASS, మాస్. మాస్ డేటా, MASS, మాస్. సో మాస్ అనే టీ కోడ్ని బేస్గా చేసుకుని విచ్ మాస్టర్ డేటా యూ వాంట్ టు చేంజ్, విచ్ ఫీల్డ్ యూ వాంట్ టు చేంజ్ అంటే మీరు ఏ మాస్టర్ డేటాని బ్లాక్ చేయాలనుకుంటున్నారు, ఏ మాస్టర్ డేటాని ఏ ఫీల్డ్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనే దానికి మాస్ అనే టీ కోడ్ మనకి ఉపయోగపడుతుంది. MASS, మాస్ అనే టీ కోడ్కి వచ్చాం. ఇక్కడ టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఆబ్జెక్ట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి.
లాస్ట్లో ఉంది LFA1 ఇవ్వండి. LFA1 అంటే వెండర్ కదా, LFA1 ఇచ్చారు. ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ మనకి కంపెనీ కోడ్ లెవెల్లో చేద్దాము. ఈ కంపెనీ కోడ్ వెండర్ మాస్టర్ కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వెండర్ మాస్టర్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వండి. పైన ఏమి ఇవ్వాలి? ఫ్రమ్ వెండర్ టు వెండర్ నంబర్స్ అనేవి ఇవ్వాలి. ఎగ్జాంపుల్, మీరు వెండర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్లో కాపీ అనే ఉన్నాయి కదా, కాపీ చేయండి. ఓన్లీ ఫస్ట్ వెండర్ మాత్రమే తీసుకోండి. అక్కడ వెండర్ పైన ఈ ట్యాబ్ అవసరం లేదు, ఓన్లీ వెండర్ నంబర్స్ వరకే, ఇంతవరకే రావాలి మనకి. సరే, అవన్నీ కాపీ చేయండి, చెప్తాను. అవన్నీ కాపీ చేయండి. ఆ వెండర్ నంబర్స్ అన్ని కాపీ చేసేయండి. ఎస్ఏవిలోకి వెళ్ళండి. మల్టిపుల్ సెలక్షన్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఎప్పుడైనా సరే నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపిలో డేటాని పేస్ట్ చేయాలంటే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. మీరు డైరెక్ట్గా కంట్రోల్ V అన్నారు అనుకోండి, ఇంతవరకే, ఈ లైన్స్ వరకే పేస్ట్ అవుతాయి. కింద ఇంకొక 10 or 20 or 100 వెండార్ నంబర్స్ ఉండొచ్చు, అవి పిక్ అవ్వవు. కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా పేస్ట్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకే, లాస్ట్లో కంటిన్యూ చేయండి. కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ కంపెనీ కూడా ఇచ్చాము, నెంబర్స్ ఇచ్చాము కదా. అగైన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ మనము ఏ ఫీల్డ్స్ బ్లాక్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి, కాలం. అది కాదు, నేను చెప్పాను ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏ ఫీల్డ్ అనేదో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే పేమెంట్ ఫర్ బ్లాక్ ఉంటుంది చూడండి, పేమెంట్ ఫర్ బ్లాక్ డౌన్కి వెళ్ళి చూడండి. ఈ కాలంలో పేమెంట్ ఫర్ బ్లాక్ అని ఉంటుంది చూడండి. పేమెంట్ ఫర్ బ్లాక్ సెలెక్ట్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ప్రగతి, ఏమైంది? వినిపిస్తున్న వాయిస్ మీకు? పేమెంట్ ఫర్ బ్లాక్ సెలెక్ట్ చేయండి. పేమెంట్ ఫర్ బ్లాక్, పేమెంట్ పేమెంట్ బ్లాకా, పేమెంట్ బ్లాక్ సెలెక్ట్ చేశారా? ఇటువైపు మూవ్ చేయండి. యాడ్ అయింది చూసారా ఇక్కడ. ఇంకా ఏం బ్లాక్ చేయాలనుకున్నాం? పేమెంట్ బ్లాక్ ఒకటి. నెక్స్ట్ పైన పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ ఇంకోటి చూడండి, పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, మూవ్ చేయండి. ఓకే, చూసారు ఇక్కడ యాడ్ అయినాయి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా అప్లైబుల్ అవ్వవు లేఅవుట్లో. సో రైట్ సైడ్ ఉన్నవన్నీ అప్లైబుల్ అవ్వవు. సో మనం ఏమైతే పేమెంట్ ఫర్ బ్లాక్, పోస్టింగ్ ఫర్ బ్లాక్ అనేది ఏమైతే యాడ్ చేసామో అది మన లేఅవుట్లో యాడ్ అవుతుంది.
కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి ఈ లైన్స్ ఉన్నాయి, ఇవి కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ఈ పి అని చూసారా, ఇవి లైన్ అడ్జస్ట్ చేయండి. ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఎక్కువ చేయండి బాగా. ఈ ఫస్ట్ వన్ కూడా, ఈ ఫస్ట్ లైన్ కూడా, ఇది కూడా మూవ్ చేయండి. ఇంకా చేయండి, ఇంకా కొంచెం చేయండి. ఇంకా లాగండి, ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయండి, మీకు కనిపిస్తుంది అక్కడ. చాలు. రైట్ సైడ్ కూడా లాగండి, అడ్జస్ట్ చేయండి, ట్రాక్ చేయండి. చాలు. సో పైన ఇక్కడ కూడా ఈ లైన్స్ అడ్జస్ట్ చేయండి. సేమ్ ఈ లెవెల్కి రావాలి, మనకి ఈ లెవెల్ వరకు అడ్జస్ట్ చేయాలి, మీరు చేయండి. ఇవి కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా అయితే మాన్యువల్గా కూడా ఇవన్నీ సెలెక్ట్ చేయొచ్చు, మాన్యువల్గా యాడ్ చేయొచ్చు. కానీ మాన్యువల్గా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ 4 వెండార్స్ ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా చేయొచ్చు. మరి 1000 వెండార్స్ ఉంటే ఒక 1000 వెండార్స్కి పేమెంట్స్ బ్లాక్ చేయాలి. సో మాన్యువల్గా చేయగలమా? టైం టేకింగ్ ప్రాసెస్. సో అందువల్ల ఏం చేయాలంటే మనం ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, ఇది కూడా సెలెక్ట్ చేయండి, సెకండ్ లైన్ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? సెలెక్ట్ అయింది. ఇలా చేస్తే ఏమైనట్లు? సెలెక్ట్ అయినట్లు. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏ అంటే ఏంటి? బ్లాక్డ్ ఫర్ పేమెంట్. ఇవ్వండి. ఏ అంటే ఏంటి? బ్లాక్డ్ ఫర్ పేమెంట్ అని అర్థం. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పేమెంట్ బ్లాక్ అనే లైన్ సెలెక్ట్ చేసుకుందాం, పోస్టింగ్ బ్లాక్ అనే లైన్ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసాం, ఏ అనే సెలెక్ట్ చేసాం. సో ఏదైతే మనం టాప్లో సెలెక్ట్ చేసామో అది క్రింద ఉన్నటువంటి ఈ ఫీల్డ్స్ అన్నిటికీ యాడ్ అవ్వాలి. పేమెంట్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసాము, పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ అనేది కూడా సెలెక్ట్ చేసాం. సో ఈ రెండు పైన ఉన్న ఏ అనేది క్రింద ఉన్న వెండార్స్ అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలి. లేదంటే పోస్టింగ్ ఫర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉన్న వాటిని ఈ లైన్ మొత్తం అప్లికబుల్ అవ్వాలి. ఎలా అప్లికబుల్ అవ్వాలి? మాన్యువల్గా చేయాలంటే టైం తీసుకుంటుంది, కాబట్టి ఏం చేస్తాం? టాప్లో ఎడిట్లోకి ఎడిట్, అప్లై చేంజెస్. చూసారా? క్లిక్ చేసేసి అయిపోయింది. ఇగో ఇవన్నీ యాడ్ అయిపోయింది కింద. మాన్యువల్గా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎడిట్లోకి వెళ్ళి అప్లై ఫర్ చేంజెస్ అంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. సేవ్ చేయండి. సేవ్ అంటే పేమెంట్ బ్లాక్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ పోస్టింగ్స్ కూడా ఈ వెండర్ మాస్టర్ డేటా లెవెల్లో బ్లాక్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. ఓకేనా? అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. SC16N క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేయండి. SC16Nకి వెళ్ళండి, బ్లాక్ అయిందో లేదో చూద్దాం. వెండార్ టేబుల్ ఇదే కదా. వెండార్ టేబుల్ ఏంటి? వెండార్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? LFB1 ఎగ్జిక్యూట్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సారీ, మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ మన కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ని మాత్రమే మనం పిక్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా? యాడ్ అయింది. చూసారా? ఇక్కడ యాడ్ అయిందా లేదా? బ్లాక్ అయిందా లేదా? ఇంకోటి పోస్టింగ్ బ్లాక్ కూడా చేసాం. ఈ రైట్ సైడ్ ఎక్కడో ఉంటుంది చూడండి, లేదంటే
చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇది చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్స్ అనేవి లేఅవుట్లో అప్లికబుల్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు. బ్లాక్ అయిందా లేదా? బ్లాక్ అయిందా లేదా? అయింది సార్. అది ఇలా బ్లాక్ చేస్తాం. అన్బ్లాక్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ వెళ్ళండి /n MASS మాస్ డ్రాప్ డౌన్ చేయండి. సేమ్ వేలో మీరు కస్టమర్స్కి చేయాలి. ఓకే, కావాలంటే ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఇక్కడ వెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్, కంటిన్యూ. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండర్ మల్టిపుల్ సెలెక్షన్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ చేయండి. కాపీ చేసాం ఆల్రెడీ కదా, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్. అగైన్ ఎగ్జిక్యూట్. క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏ ఫీల్డ్స్ తీసుకోవాలి, ఏ ఫీల్డ్స్ అన్బ్లాక్ చేస్తున్నాం? పేమెంట్ బ్లాక్ చేయండి. పేమెంట్ బ్లాక్. కంటిన్యూ. ఇంకోటి పోస్టింగ్ బ్లాక్ ఫర్ కంపెనీ కోడ్ కదా, చూడండి అది కూడా. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ లైన్స్ అడ్జస్ట్ చేయండి ఇంతకుముందు చేసినట్లు. పైన పట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ అంటే చూసారా ఎలా కనిపిస్తుందో? చేయండి. సెలెక్ట్ అంటే ఇట్లా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఏ అనేది రిమూవ్ చేయాలి అంతే కదా, మనం ఏమి ఇవ్వద్దు అక్కడ. క్లోజ్ చేసేయండి. ఏ అనేది అవసరం లేదు. ఇంతకుముందు ఏ ఉంది, ఇది అవసరం లేదు. క్లోజ్ చేయండి. ఇది ఎంటీగా ఉంచండి. సో తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది అవసరం లేదు. సో ఏం చేయాలి? ఎడిట్లోకి వెళ్ళండి, అప్లై చేంజెస్. చూసారా కింద ఉన్న ఫీల్డ్స్ అన్నిటికీ అప్లైబుల్ అయింది. ఓన్లీ ఇక్కడ 4 వెండర్సే ఉన్నాయి. 1000 వెండర్స్ ఉంటే మాన్యువల్గా చేయలేము, 2000 వెండర్స్ ఉంటే మాన్యువల్గా చేయలేము. కాబట్టి మనం ఈ విధంగా చేంజెస్ అనేవి చేస్తాం. సేవ్. కంటిన్యూ. వెళ్ళండి. SC16N LFB1 వెండర్ టేబుల్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇవ్వండి. LFB1 వెండర్కి సంబంధించింది. ఎగ్జిక్యూట్. చూసారా అన్బ్లాక్ అయిపోయింది? లేదు. ఓకే, ఇట్లా. సో వెండర్ మాస్టర్ డేటాని బ్లాక్ చేయాలన్నా, అన్బ్లాక్ చేయాలన్నా, ఏమన్నా కొన్ని చేంజెస్ చేయాలన్నా ఈ విధంగా చేంజెస్ అనేవి చేయొచ్చు. దీన్ని మాస్ చేంజెస్ అంటారు. మాస్ చేంజెస్ చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెండర్ మల్టిపుల్
వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు యాక్చువల్ ఒక వెండర్కి నేను రవి అనే వెండర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది, ఓకే, సిటీ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది. వెండర్కి 3 lakhs పే చేయాలి. ఒకే బ్యాంక్లో చేయాల్సిన అవసరం లేదు, ఒకే బ్యాంక్లో చేయొద్దన్నారు. 3 బ్యాంక్ అకౌంట్స్లో 1 lakh 1 lakh 1 lakh చేయమన్నారు. ఎలా చేయాలి? One vendor has multiple bank accounts. I want to pay the vendors to 3 lakhs rupees. సో నేనేం చేయాలి? ఒక్కొక్క బ్యాంక్కి 1 lakh 1 lakh పే చేయాలి. ఒకే బ్యాంక్లో చేయొద్దన్నారు. ఎలా చేయాలి? దీన్ని ఏమంటారంటే వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఒక 10 classes ఉన్నాయండి, చాలా సింపుల్గా ఉంటాయి. టుమారో డిస్కస్ చేద్దాం. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్.